హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు కనుక మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కనిపిస్తున్న కోర్సెస్లో ఇందులో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ రిప్లై ఇస్తాం. లేదంటే గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి వచ్చాయి. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో ఇక్కడ టూల్స్లో ఎరేజర్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇందులో సబ్ టూల్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంటుంది, మ్యాజిక్ ఎరేజర్ టూల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, షార్ట్ కట్కి వచ్చేసి ఈ ఉంది. ఒకవేళ మీరు షిఫ్ట్ కీ పట్టుకొని ఈ ప్రెస్ చేస్తే ఇవన్నీ కూడా సఫల్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాను చూడండి, రైట్. సో అయితే ఎరేజర్ టూల్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఒక పర్టికులర్గా ఒక ఫైల్లోని ఏరియాని మనం ఎరేజ్ చేసుకోవడానికి, లేదంటే ఒక అన్వాంటెడ్ ఏరియాని ఎరేజ్ చేసుకోవడానికి, ఎడ్జెస్ని ఎరేజ్ చేసుకోవడానికి, ఓకే. సో రెండింటిని ఎరేజ్ చేస్తూ కలపడానికి ఈ ఎరేజర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేశానంటే, ఏదో ఒక కలర్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నా, అంటే కలర్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పర్టికులర్గా నేను ఎరేజ్ చేయాలంటే, ఎప్పుడైతే ఎరేజర్ టూల్ తీసుకుంటానో ఇక్కడ చూడండి, ఎరేజర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు బ్రష్ సైజ్ పెంచుకోవాలనుకుంటే సైజ్ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. లేదా మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బ్రష్ సైజు పెరగడం జరుగుతుంది, అవునా. ఇక్కడ చూడండి, సో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేస్తే, లేదా మీరు ఇక్కడైనా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట యాజ్ యూజువల్గా, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి, డ్రాగ్ చేస్తే ఏమైందంటే ఆ ఏరియా అంతా కూడా ఎరేజ్ అయిపోయింది, అవునా. ఇట్లా మనం ఎరేజర్ టూల్ ఉపయోగించి ఎరేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఈ ఎరేజర్లో ఇక్కడ హార్డ్నెస్, స్మూత్నెస్ ఉన్నాయి. హార్డ్నెస్ 0%లో ఉంది. పెంచినట్టయితే 100కి చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం బ్రష్ సైజ్ పెంచుకుందాం, ఇట్లా వచ్చేసిందంటే రఫ్గా. అదే హార్డ్నెస్ 0 పెట్టుకున్నట్టయితే ఈ విధంగా స్మూత్గా వచ్చేస్తుంది అన్నట్లు. అంటే ఒక ఏరియాని మనం ఎరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సో ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ చూడండి, మీరు బ్రష్ ఆటోమేటిక్ ఇప్పుడు బ్రష్ మోడ్లోనే ఉంది కాబట్టి ఇందులో అవసరం లేదు. మీకు కావాల్సినటువంటి బ్రష్ టైప్స్ ఇక్కడ తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక మోడ్ పరంగా అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం బ్రష్ వాడుతున్నాం కదా, పెన్సిల్లో కావాలనుకుంటే ఎలా వస్తుందంటే ఇట్లా పెన్సిల్లో అయితే జనరల్ చూడండి ఇట్లా పెన్సిల్ టైప్లో వస్తుంది. అదే బ్లాక్ టైప్ కావాలనుకోండి, ఇక్కడ మీరు మౌస్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే కనుక బ్లాక్ పాయింట్ వచ్చిందా, ఇట్లా బ్లాక్ పాయింట్లు అంటే రెక్టాంగిల్ షేప్లో ఎరేజ్ చేసుకోవచ్చు ఇట్లా, ఓకే. బట్ మ్యాక్సిమం మనకు బ్రష్ అనేది అవసరం పడుతుంది. ఇకపోతే ఇప్పుడు దీన్నంతటినీ మనం మళ్ళీ యాజ్ యూజువల్గా ఎరేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎరేజ్ టు హిస్టరీ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే సో చూడండి, ఇంతకుముందు ఏదైతే మనం హిస్టరీ ఎంత ఉందో దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ అనేది చూసారా మీరు. ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నప్పుడు ఒపాసిటీ అనేది పెంచుకోవాలా, తగ్గించుకోవాలా అంటే, లైక్ ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను నేను, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, దీని మీద వేరే కలర్ని నేను అప్లై చేయాలి, ఎల్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎరేజ్ చేస్తే మనకు అదంతా ఇట్లా ఎరేజ్ అయిపోతుంది కదా. అప్పుడు ఇక్కడ ఈ కలర్ని చూసారా, దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉందా, ఎరేజ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వస్తుందా. అట్లా కాకుండా ఇప్పుడు నాకు ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలనుకుంటే లైట్గా ఒపాసిటీ తగ్గించుకున్నాను చూడండి, ఇప్పుడు ఆ పైన లైట్గా వచ్చేస్తుందా, ఓకే. అట్లా ఒపాసిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నట్టు. అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ ఫ్లో కూడా అంతే. ఏదైనా ఎడ్జెస్ అనేది మనకు ఫ్లోలో కావాలనుకుంటే జస్ట్ ఆ ఫ్లో ఎంత అయితే అవసరం ఉందో అంత పెంచుకోవచ్చు ఇట్లా. దీనికి ఇంకా ఫ్లో కావాలనుకుంటే ఇట్లా ఫ్లో పెట్టచ్చు ఇక్కడ. సో మనకు ఫ్లో అయిన తర్వాత ఇక్కడ స్మూతింగ్ అనేది చూసారా. స్మూతింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎరేజ్ చేస్తుంటారో జనరల్గా ఎరేజర్తో, ఇక్కడ చూడండి ఫ్లో అనేది 100% పెడదాము. మనకు ఈ రఫ్గా యూజ్ చేసుకున్నప్పుడు, అవునా, ఇట్లా వచ్చింది కదా. అదే స్మూతింగ్ అనేది పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆ రఫ్ ఎడ్జ్లో ఉన్నా కూడా ఇట్లా మనకు స్మూత్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో అందుకోసమే స్మూతింగ్ అనేది పెడతాము. ఇక బ్రష్ వచ్చేసి మామూలుగా ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా. ఒకవేళ మనకు యాంగిల్లో చేంజ్ చేయాలనుకుంటే, ఇప్పుడు 0లో ఉంటుంది, యాంగిల్లో చేంజ్ చేయాలనుకుంటే యాంగిల్ పెట్టుకోవచ్చు అనమాట ఇట్లాగా, ఓకే.
మీరు ఏదైతే ఇప్పుడు ఎరేజ్ చేశారో ఇక్కడ హిస్టరీ బ్రష్ యూజ్ చేసుకొని ఎరేజ్ చేసుకోవచ్చు, అందుకోసం ఇది వాడతారు. సరే, ఇప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తున్నాను నేను. ఇక లాస్ట్లో ఆప్షన్స్ చూసారా, మీరు చూసినట్లయితే ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్, డ్యూయల్ యాక్సిస్. ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఇవి వెడ్డింగ్ ఆల్బమ్కి యూజ్ చేస్తారు. ఈ వర్టికల్ అనేది యూజ్ చేసినప్పుడు దీని సైజు మీకు ఎంత కావాలనుకుంటే అంత పెంచుకున్న తర్వాత, సో ఎప్పుడైతే మీరు ఎరేజర్ తీసుకొని బ్రష్ టూల్ అనేది యూజ్ చేస్తారో, సో చూడండి రెండు పక్కల ఇట్లా మిర్రర్ లాగా వచ్చేస్తుంది. చూసారా, రైట్, రెండు పక్కల ఇట్లా మిర్రర్ లాగా అప్లై అవుతుంది అన్నట్టు. సో అందుకోసము ఇది వాడతారు. ఇంకా బ్రష్ సైజ్ తగ్గించేసుకొని మామూలుగా హార్డ్నెస్ 0లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది కూడా 0లో పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు రెండు పక్కల ఈ రకంగా వచ్చేస్తుంది. ఇది ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి సిమెట్రీ ఆఫ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. అట్లా మళ్ళీ మీరు ఇందులోనే కింద చూడండి రేడియల్ ఉంది, ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, స్పైరల్, వేవి, ఇట్లా మండలా అని ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని Ctrl+Z వాడుతున్నా. మండల్ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే ఎన్ని సెగ్మెంట్స్ కావాలనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఓకే చేసిన తర్వాత దాని ప్రకారం ఈ ఎరేజర్ యూజ్ చేసుకుంటే చూడండి ఇట్లా వచ్చేస్తుంది. చూసారా, ఇట్లా మండలాన్ని మనం పెట్టుకోవచ్చు. బట్ ఇవి మ్యాక్సిమం ఫోటో ఆల్బమ్స్కి బాగా పనికి వస్తాయి అన్నట్టు. ఓకే, అట్లా సో రేడియల్ టైప్లో కావాలనుకుంటే చూడండి ఇట్లా రేడియల్ టైప్లో పెట్టుకోవచ్చు. ఎరేజర్ ఉపయోగించి ఎరేజ్ చేసుకోవచ్చు ఇట్లా, రైట్. ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ ఎరేజర్ టూల్తో మీరు ఉపయోగించుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్గా ఒక బ్యాక్గ్రౌండ్కి మీరు లేదంటే ఈ పర్టికులర్ కలర్ని తీసుకేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఏంటంటే పర్టికులర్ కలర్ని అంటే చూడండి మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇట్లాగా. సేమ్ దీంట్లో కూడా మరి యాజ్ యూజువల్గా మనకు బ్రష్ సైజెస్, హార్డ్నెస్, స్మూత్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ని మనం ఎరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్లనే పట్టుకొని చూడండి ఇట్లా కిందికి మూవ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇక మ్యాజిక్ ఎరేజర్ టూల్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూడండి మనం క్లిక్ చేయగానే ఇప్పుడు ఇదంతా బ్లాక్ ఉంది చూడండి, ఆ ఏరియా అంతా కూడా క్లిక్ అయిపోతుంది అన్నట్టు, అవునా. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, ఇట్లా ఏరియా అంతా కూడా క్లిక్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు నాకు ఇప్పుడు క్లిక్ చేశాను కదా, ఇందులో కాంటిగ్యూస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కాంటిగ్యూస్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేస్తే పర్టికులర్ కలర్ మాత్రమే ఎగిరిపోతుంది. కాంటిగ్యూస్ అంటే దీనికి సంబంధించిన కలర్ ఎక్కడెక్కడైతే ఉందో చూడండి అంతా ఎగిరిపోతుంది. బట్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో కానీ ఒక పర్టికులర్ ట్రీ అట్లాంటివి ఉన్నప్పుడు సో మనం ఆ కాంటిగ్యూషన్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ చెట్టు లోపల ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ కలర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. ఇక టాలరెన్స్ అనేది ఎంత ఉండాలనేది మీ ఇష్టం, టాలరెన్స్ పెట్టుకొని సో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక పర్టికులర్గా ఎరేజర్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్స్ని లేదంటే ఒక అన్వాంటెడ్ పార్టికల్స్ని వాటన్నిటిని తీసేయడానికి ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా మ్యాజిక్ వ్యాండ్ టూల్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. దీంట్లో టాలరెన్స్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది తీసాను, డిలీట్ చేసా. ఇక్కడ డిలీట్ చేసినప్పుడు చూడండి మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఈ ఎడ్జెస్ అన్నీ మనకి ఇట్లా రఫ్గా వస్తున్నాయి కదా, చూడండి ఇక్కడ జూమ్ పెంచుకున్నా. ఈ ఎడ్జెస్ అన్నీ రఫ్గా వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎరేజర్ అనేది తీసుకొని ఏం చేస్తారంటే నీట్గా ఆ ఎడ్జెస్ అన్నిటిని ఇట్లా స్మూత్గా ఎరేజ్ చేసుకుంటారు అనమాట. ఇట్లా చూడండి ఈ రకంగా ఎక్కడైనా వేస్ట్గా ఉంటే పార్టికల్స్ని దాన్ని అంతటిని ఈ రకంగా ఎరేజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఎరేజర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది, ముందుకి చాలా యూజ్ అవుతుంది కూడా. ఓకే, సో మరి మీరు ఇవైతే బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్లాస్లో నెక్స్ట్ ఆప్షన్స్ అయితే నేర్చుకుందాం. ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అన్ని ఆప్షన్స్ మీకు నీట్గా కవర్ అయితే ఏదైతే ప్రాక్టికల్గా చేస్తారో అప్పుడే బాగా యూజ్ అవుతుంది కూడా, రైట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.